హాయ్ అండి, ఇవాళ సింపుల్ రెసిపీ చూపిస్తాను. పప్పుల పొడి, పచ్చిమిర్చి, కారం అనమాట. సో ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు ఏమి తినాలనిపించినప్పుడు చేసుకుంటూ ఉంటాము. ఫస్ట్ అయితే తినే శనగపప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు, దాన్ని అండ్ కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు వేసి, సాల్ట్, పుట్నాల పప్పు అండ్ కొబ్బరి, అంతే, ఎండు కొబ్బరి. ఓకే, అది పొడి చేసి ఉంచుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా స్లిట్ చేసి అండ్ దాంతోపాటు కరివేపాకు కొంచెం నార్మల్గా మనం కూరల్లో వేసుకునే దానికన్నా కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో వేసేది అవి ఇంకా అవి రెండే అనమాట. సో ఇవన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా, బాగానే ఫ్రై చేసుకోవాలండి. ఓకే, సో ఫైనల్గా మొత్తం ఫ్రై అయిపోయి మనకి కొంచెం ఎలా అంటే పచ్చిమిర్చి కొంచెం బాగానే మనకి తెలియాలన్నమాట, లైక్ బాగా సన్నగా అయిపోతాయి కదా ఫ్రై అయినాక, అలా. సో అంత దాకా ఫ్రై చేసుకొని తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న ఆ పొడి అది ఉంటుంది కదా, పుట్నాల పొడి, అది వేసుకోవాలి దీంట్లో, అంతే, కలిపేసుకోవడమే. సో దాని తర్వాత మనకి వైట్ రైస్లోకి బాగా కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది, ఎందుకంటే పొడి కదా. సో ఇట్లా రావాలండి మనకి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు. సో ఈ స్టేజ్లో మనము ఆ పొడి అంతా మిక్స్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఇంకా కొంచెము ఆయిల్ కూడా వేసుకుంటారు, బట్ మేము తగ్గించాము. బట్ యా, ఎందుకంటే మళ్ళీ నెయ్యి కూడా వేసుకుంటాం కదా అన్నట్టు. బట్ నెయ్యి వేసుకోకపోతే ఏంటంటే నోటికి పొడి కదా, ఏ పొడి అయినా కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది, లేకపోతే నోటికి ఇట్లా అంటుకుంటూ ఉంటుంది కదా, అందుకు. సో అదే అండి సింపుల్ రెసిపీ ఇది. ఓకే, ఒకసారి ట్రై చేయండి.